హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏపీలో 10th క్లాస్ విద్యార్థుల యొక్క ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా సోషల్ స్టడీస్ పేపర్ కి సంబంధించి పబ్లిక్ లో రాబోయే ప్రశ్నలు, వాటి యొక్క ఆన్సర్స్ మీకు ఇక్కడ ఈ వీడియోలో ఇస్తున్నాం. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. 100% మీకు ఈ ప్రశ్నలు వస్తాయి. ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. 1-10 సార్లు రిమైండ్ చేసుకోండి, చూడండి, రాసుకోండి. ఓకే, పబ్లిక్ లో ఫైనల్ ఎగ్జామ్ లో రాబోయేటువంటి ప్రశ్నలు, వాటికి ఆన్సర్స్ మీకు ఇక్కడ ఇస్తున్నాం. ఫస్ట్ ప్రశ్న, గివ్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. రెన్యూవబుల్ ఎనర్జీకి ఏమైనా ఒక ఎగ్జాంపుల్ అన్నాడు. దానికి ఎగ్జాంపుల్స్ ఉండే సోలార్ ఎనర్జీ, వైండ్ ఎనర్జీ, రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్. కాటన్ అంటే పత్తి పెంచడానికి ఏ నేల అనువైంది అన్నాడు. బ్లాక్ సాయిల్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజెస్ బాక్సైట్ యాజ్ ద రా మెటీరియల్. రా మెటీరియల్ గా బాక్సైట్ ను ఉపయోగించే ఇండస్ట్రీ ఏది అని అడిగాడు. ఇక్కడ అల్యూమినియం ఆన్సర్, ఆప్షన్ ఇచ్చాడు. సిమెంట్, పేపర్, స్టీల్ ఇచ్చాడు. అల్యూమినియం ఆన్సర్. నెక్స్ట్ 4వ ప్రశ్న, చూస్ ద ఆడ్ వన్ అవుట్. భిన్నమైన దాన్ని గుర్తించడం అన్నాడు. ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు చూడండి. మాజిని, కవూరు, బిస్మార్క్, గారిబాల్డ్. 4 పేర్లు ఇచ్చాడు. వీళ్ళు 4 ఒకదానికి సంబంధించిన కాదు. ఇందులో బిస్మార్క్, ఈయన జర్మనీ ఏకీకరణను సాధించిన వ్యక్తి బిస్మార్క్. ఈయన కూడా డిఫరెంట్. మాజిని గాని, కవూరు గాని, గారిబాల్డ్ గాని వీళ్ళంతా కూడా ఇటలీ ఏకీకరణలో ఉన్నారు. నెక్స్ట్ 5వ ప్రశ్న, ఐబిఆర్డి అంటే ఏంటి. ఐబిఆర్డిని ఎక్స్పాండ్ చేయండి అన్నాడు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఈ ఐబిఆర్డికి పూర్తి రూపం ఇది. నెక్స్ట్ 6వ ప్రశ్న, ఇక్కడ చూడండి. 6వ ప్రశ్న ఏంటి. జర్మనీ, ఇక్కడ చూడండి, జర్మనీ యాక్సిస్ పవర్ లో ఉంది. జర్మనీ అనేది యాక్సిస్ పవర్. బ్రిటన్ అయితే ఎలైడ్ పవర్స్. మనకి వరల్డ్ వార్ లో జర్మనీ అనేది యాక్సిస్ పవర్ లో మిక్స్ కలిసి ఉంది. బ్రిటన్ అనేది ఎలైడ్ పవర్స్ లో ఉండడం జరిగింది. అక్కడ 2 పవర్స్ ఉన్నాయి. ప్రపంచ దేశాలు 2 పవర్స్ గా డివైడ్ అయిపోయి, యాక్సిస్ పవర్స్, అలైడ్ పవర్స్ గా. బ్రిటన్ అనేది అలైడ్ పవర్స్ ఉంది, జర్మనీ యాక్సిస్ పవర్ లో. నెక్స్ట్, వాట్ ఈస్ ఫెడరలిజం అంట. ఫెడరలిజం అంటే ఏమిటి చూడండి. ఫెడరలిజం ఇస్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. ఇట్స్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అండర్ విచ్ పవర్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అథారిటీ అండ్ ఇట్స్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్. అంటే ఫెడరలిజం లో దీన్ని సమాఖ్య వ్యవస్థ అంటాము. ఇందులో సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అలాగే దానికి కింద స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి. ఈ రెండింటి మధ్య పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఫెడరలిజం అంటాం. నెక్స్ట్, వాట్ ఈజ్ మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీలు రిలీజ్ చేస్తాయి ఎలక్షన్ ముందు. ఆ మేనిఫెస్టోలో వాళ్ళకి ఎయిమ్స్ కానీ, వాళ్ళకి సిద్ధాంతాలు, వాళ్ళ పాలసీస్ అన్ని కూడా ప్రజలకి ప్రకటించడం జరుగుతుంది అనమాట. ఓపెన్ గా, పబ్లిక్ గా. దాని మేనిఫెస్టో అంటారు. ఇక్కడ చూడండి, a public declaration of policy, aims and especially one issued before an election by a political party or a candidate. Candidate గాని, రాజకీయ నాయకుడు గాని, రాజకీయ పార్టీ గాని ప్రజలకు తమ యొక్క సిద్ధాంతాలు, తమ యొక్క ఏమంటారు దాన్ని, పాలసీస్, తమ యొక్క లక్ష్యాలు, ఏం చేయాలనుకుంటున్నాం గెలిస్తే అనే దాన్ని తెలియజేస్తారు. దాని మేనిఫెస్టో అంటాం. నెక్స్ట్ 10, ఏ కంపెనీ దట్ ఓన్స్ ఆర్ కంట్రోల్స్ ప్రొడక్షన్ ఇన్ మోర్ దెన్ వన్ నేషన్ ఈజ్. అంటే 1 కంటే ఎక్కువ దేశాల్లో ఒక కంపెనీ తమ ప్రొడక్షన్ చేయగలిగితే, తమ వస్తువుని ప్రొడక్ట్ చేయగలిగితే దాన్ని ఏమంటాము, మల్టీనేషనల్ కంపెనీ అంటాం, ఎంఎన్సి. నెక్స్ట్ ఇక్కడ 11వ ప్రశ్న చూడండి. ఇక్కడ 9, 10 అయిపోయింది. 11వ ప్రశ్న. 11వ ప్రశ్న ఏమి ఇచ్చాడు అంటే చూడండి, షో అనే బార్ గ్రాఫ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీన్ని షో అనే బార్ గ్రాఫ్ అన్నాడు. ఎంప్లాయ్మెంట్ సెక్టార్ 40, అంటే ప్రైమరీ సెక్టర్ 45%, సెకండరీ సెక్టర్ 25%, టెర్షియరీ సెక్టర్ 31% ఇచ్చాడు. దాన్నే ఇక్కడ బార్ గ్రాఫ్ లో చూపించాడు. ప్రైమరీ సెక్టర్ ఎంత ఉంది, 44% ఉంది. ప్రైమరీ సెక్టర్ వ్యవసాయం ఇక్కడ 44%. ఇక్కడ చూడండి. అలాగే సెకండరీ సెక్టర్ 25% ఉంది. ఇది 25%. నెక్స్ట్ 3rd సెక్టర్, ఈ సర్వీస్ సెక్టర్, ఇది 31% ఉంది. ఇదిగోండి 31%. అట్లా మనం ఏదైనా కానీ బార్ గ్రాఫ్ లో చూపించమంటే ఈ విధంగా చూపిస్తాము. ఓకే, ఎక్స్ వై యాక్సిస్ మీద మనం ఏం చూపించాలంటే ఇక్కడే క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న 12వ ప్రశ్న. 12వ ప్రశ్న ఏంటి అంటే 12వ ప్రశ్న అంటే చూడండి, నేమ్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీస్ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. ఇచ్చిన లిస్ట్ లో ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఏది అన్నాడు. మెక్సికోనా, యుఎస్ఏనా, చైనా, ఇండియా. ఈస్టర్న్ కంట్రీ అన్నది మనకి చైనా. నెక్స్ట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ 2వ సెక్షన్ లో ఉన్నాము. 13వ ప్రశ్న గమనించండి. ఏమిచ్చాడు 13వ ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ యొక్క ప్రాధాన్యం చెప్పండి అన్నాడు.
ఇంపార్టెన్స్ చెప్పమన్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఫ్రమ్ రా మెటీరియల్స్ టు మోర్ వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏదైనా రా మెటీరియల్ తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి ఒక మంచి విలువైన వస్తువు తయారు చేసే వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటాము. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటాం. దాని యొక్క ప్రాధాన్యం చూసినట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సపోర్ట్ ద మోడర్నైజేషన్ ఆఫ్ ద అగ్రికల్చర్ విచ్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. అవర్ ఎకానమీ, మన కంట్రీకి కానీ మన ఎకానమీ, మన ఆర్థిక వ్యవస్థ కానీ వ్యవసాయం అనేది అత్యంత ప్రధానమైంది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తుంది. దాంట్లో నూతనత్వాన్ని తీసుకురావడానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ సహాయం చేస్తుంది. నెక్స్ట్ రెండోది, ఇట్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద సెకండరీ అండ్ టెర్షియరీ ఇండస్ట్రీస్. అంటే రెండవ రంగం, మూడో రంగం, అంటే ఇండస్ట్రియల్ రంగము లేకపోతే సర్వీస్ సెక్టర్, ఈ రెండింటిలో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి ఇండైరెక్ట్ గా ఇది సహాయం చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఎరాడికేట్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే దేశంలో పేదరికం తొలగించడానికి కానీ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి కానీ ఈ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇట్ రెడ్యూసెస్ ఇన్ఈక్వాలిటీస్ బిట్వీన్ రీజన్స్. అంటే ప్రాంతాల మధ్య ఉన్నటువంటి అసమానతలను కూడా ఇవి తొలగిస్తాయి. నెక్స్ట్ 14వ ప్రశ్న. ఇక 13 అయిపోయింది, 14 ఇక్కడ మీరు గమనించవచ్చు. 14వ ప్రశ్న వచ్చేసి మీరు చూస్తే, వాట్ ఆర్ ద means of transportation and communication called the lifeline of national economy? What are the means of transportation and the communication called the lifeline of national economy? జాతీయ ఆర్థిక వ్యవస్థకి మరి ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఏ విధంగా దోహదం చేస్తాయి, లైఫ్ లైన్ లాగా ఏ విధంగా ఉంటాయని చెప్తున్నాడు. ఆ రెండు ఎంత ముఖ్యమనేది మనం రాయాలి. ఇక్కడ చూడండి, దే హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ కోఆపరేషన్ అండ్ అసిస్టెన్స్ బిట్వీన్ కంట్రీస్. దేశాల మధ్య సహకారానికి ఇవి తోడ్పడతాయి. అంటే ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ దేశాల మధ్య సంబంధాలు పెంచుకోవడానికి, సహకారానికి పెంచుకోవడానికి సహాయం చేస్తాయి. దే హెల్ప్ ఇన్ ఈజీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ మెటీరియల్ బిట్వీన్ కంట్రీస్. అనేక దేశాల మధ్య ఈజీగా వస్తువుల మార్పిడి, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరగడానికి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ సహాయం చేస్తాయి. నెక్స్ట్ 3, దే హెల్ప్ ఇన్ ట్రేడ్ అండ్ కామర్స్ విదిన్ ద కంట్రీ. అంటే దేశం లోపల కూడా వ్యాపారం కానీ లేకపోతే వాణిజ్యం కానీ బాగా జరగడానికి సహాయం చేస్తాయి. దే హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ డిస్టెన్స్ దస్ బ్రింగింగ్ ద వరల్డ్ క్లోజర్. అంటే దేశాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి ట్రాన్స్పోర్ట్ అనేది, కమ్యూనికేషన్ అనేది. సెకండ్లో మనం కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, అలాగే అది వేగంగా మన ప్రొడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఈ కమ్యూనికేషన్, అలాగే ఏమంటారు దీన్ని, ట్రాన్స్పోర్టేషన్ వల్ల. నెక్స్ట్ 5, దే హెల్ప్ ఇన్ బోత్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ లో కూడా ఈ కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్ సహాయం చేస్తాయి. దే హెల్ప్ ఇన్ మూవ్మెంట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్. చాలా దూర ప్రాంతాలు ప్రయాణం చేయాలంటే ప్రజలు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ 15వ ప్రశ్న. ఏంటి 15వ ప్రశ్న? అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నాడు. మ్యాప్ ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్స్ కూడా మనం ఇచ్చాడు, ఆన్సర్ చేయాలి. వాట్ నేమ్ ద ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ లో ఉన్న ఐలాండ్ పేరు ఏంటి అని మడగాస్కర్, ఇక్కడ చూడండి. నెక్స్ట్, నేమ్ ద నార్థన్ బౌండరీ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికాకి మరి నార్త్ సైడ్ ఉన్నటువంటి బౌండరీ ఏంటి అన్నాడు, మెడిటరేనియన్ సీ. ఓకే. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి 16వ ప్రశ్న. ఇదిగోండి 16వ ప్రశ్న గమనించండి. 16వ ప్రశ్న ఏంటి? 16వ ప్రశ్న, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మెటీరియల్. ప్రింటెడ్ మెటీరియల్ లేకుండా ఈ ప్రపంచాన్ని మనం ఊహించలేము. అంటే మీరు ఏం రాస్తారు, ఏం చెప్తారు? ఇక్కడ చూడండి, దాన్ని కామెంట్ చేయమంటాడు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మెటీరియల్ బికాస్ ప్రింటెడ్ మెటీరియల్ లేకుండా ఈ ప్రపంచాన్ని మనం ఊహించలేం. ఎందుకంటే బికాస్ ప్రింట్ హ్యాస్ బీన్ ఏ ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనికేషన్ ఫర్ సెంచరీస్. చాలా వందల సంవత్సరాల నుంచి మనుషుల మధ్య కమ్యూనికేషన్ సాగడానికి ప్రింట్ మీడియా అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. నెక్స్ట్, హియర్ ఆర్ సమ్ రీజన్స్ వై. ఎందుకని అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మ్యాటర్. ప్రింటెడ్ మ్యాటర్ లేకుండా ఈ ప్రపంచం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎవరో ఒకరు రాస్తే దాని గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్, వీ ఫైండ్ ప్రింట్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్ ఇన్ బుక్స్, జర్నల్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అండ్ ఫేమస్ పెయింటింగ్స్, క్యాలెండర్స్, డైరీస్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ సినిమా పోస్టర్స్. అడ్వర్టైజ్మెంట్స్, సినిమా పోస్టర్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఇవన్నీ ప్రింటింగ్, ఇవన్నీ కూడా
ఏంటంటే చాలా అన్ని చోట్ల ఏదో ఒక రూపంలో మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి ఏదో ఒక విషయాన్ని. నెక్స్ట్ వీ రీడ్ ప్రింటెడ్ లిటరేచర్, బుక్స్, నావల్స్ అండ్ స్టోరీస్. అన్ని నావల్స్ కానీ, స్టోరీస్ కానీ, బుక్స్ కానీ, కథలు కానీ, డ్రామాస్ కానీ, పోయం కానీ అన్ని కూడా అందులోనే ఉంటాయి. అవి చదువుతూ ఉంటాం, మనం జ్ఞానం పెంచుకుంటాం. నెక్స్ట్ వీ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీవేర్ అండ్ ట్రాక్ పబ్లిక్ డిబేట్స్. ప్రతి చోట న్యూస్ పేపర్స్ ఉంటాయి, అలాగే పబ్లిక్ డిబేట్స్ కూడా వివిధ ఇష్యూస్ మీద జరుగుతూ ఉంటాయి. దానివల్ల మనం ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. నెక్స్ట్ 17వ ప్రశ్న. 17వ ప్రశ్న ఏంటి? సెంట్రల్ లిస్ట్, స్టేట్. ఇక్కడ చూడండి, ఈ 17వ ప్రశ్న ఎలా ఇస్తాడంటే, ఇది ఎలా ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ ఈ లిస్ట్ లో ఉన్నవి, ఈ లిస్ట్ లో ఉన్నాయి, ఈ లిస్ట్ లో ఉన్నాయి, ఇవి క్లన్జింగ్ మిక్స్అప్ చేసి ఇస్తాడు. మనం వాటిని డివైడ్ చేయాలి. సెంట్రల్ లిస్ట్ లో ఏముంటాయి, స్టేట్ లిస్ట్ లో ఏముంటాయి, కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలో ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఆఫ్ ద కంట్రీ కానీ, ఫారిన్ అఫైర్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, కరెన్సీ ఇవన్నీ కూడా సెంట్రల్ లిస్ట్ లో ఉంటాయి. స్టేట్ లిస్ట్ పాలసీ కానీ, పోలీస్ కానీ, ట్రేడ్ కానీ, కామర్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా సెకండ్ సెక్టర్ అంటే సెకండ్ లిస్ట్ ఏది రాష్ట్ర జాబితాలో ఉంటాయి. మూడో జాబితా ఉమ్మడి జాబితా అంటాము. ఎడ్యుకేషన్, ఫారెస్ట్, మ్యారేజ్, ట్రేడ్ యూనియన్స్ ఇవన్నీ కూడా ఉమ్మడి జాబితాలో ఉంటాయి. నెక్స్ట్ 18వ ప్రశ్న. 18వ ప్రశ్న ఏంటి అంటే మెన్షన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద వరల్డ్ ఉమెన్ టుడే. అంటే మహిళలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి ప్రస్తుతం అనేది ఇచ్చాడు, మనం చూద్దాం. నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, అలాగే లో వేజెస్, వర్క్ ప్లేస్ ఇన్ఈక్వాలిటీ, వయలెన్స్, చైల్డ్ మ్యారేజ్, హెల్త్ కేర్ డిస్పారిటీ, సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్, ఇల్లిటరసీ, ల్యాక్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్, డిస్క్రిమినేషన్ ఇన్ జాబ్స్. అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ. జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే పురుషాధిక్యము అంటాం కదా. పురుషులు అంటే ఎక్కువగా మొగ్గు చూపటం, స్త్రీలు అంటే తక్కువగా మొగ్గు చూపటం ఇట్లా చూస్తూ ఉంటాం వివిధ ప్రదేశాల్లో, వివిధ పనుల్లో. ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉండకూడదు. నెక్స్ట్ లో వేజెస్, ఆడవాళ్ళకి తక్కువ జీతాలు ఇవ్వడం, లేదా తక్కువ పని చేసిన, ఇద్దరు సమానంగా పనిచేసిన వాళ్ళకి తక్కువ వేజ్ జీతం ఇవ్వడం, శాలరీ ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాం, అది ఉండకూడదు. వర్క్ ప్లేస్ ఇన్ఈక్వాలిటీ, చేసే పని ప్రదేశాల్లో కూడా వాళ్ళు అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వయలెన్స్. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజెస్, చిన్నతనంలో పెళ్లిళ్ళు. హెల్త్ కేర్ డిస్పారిటీ అంటే ఆడవాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం, నెగ్లెక్ట్ చేయడం ఇట్లాంటి. ద సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే సెక్షువల్ డివిజన్ అంటే ఏంటిది, ఆడ మగ అనే భేదాన్ని చూపించి పనికి వాళ్ళని తీసుకోకపోవడం. ఇల్లిటరసీ నిరక్షరాస్యత, వాళ్ళకి అది కూడా ప్రాబ్లమే. ఆడవాళ్ళకి ఎందుకు చదువు అంటారు. ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్ లోకి ఎందుకు ఆడవాళ్ళు అంటారు. నెక్స్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ జాబ్స్ లో కూడా వాళ్ళు అంటే విచక్షణ చూపిస్తారు. నెక్స్ట్ 19వ ప్రశ్న. ఏంటి 19వ ప్రశ్న అంటే గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ఇన్కమ్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో మనీ కన్నా, డబ్బు కన్నా ఇతర ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటి గురించి రాయమంటున్నాడు. ఫ్రీడమ్ చాలా అవసరం, ఈక్వల్ ట్రీట్మెంట్ సమానత్వం అవసరం, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఇది కూడా చాలా అవసరం. నెక్స్ట్ వాట్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ బై ఎ కన్స్యూమర్ బిఫోర్ పర్చేసింగ్ ఏ ప్రొడక్ట్ కొనేటప్పుడు, ఏదైనా వస్తువు కొనేటప్పుడు కన్స్యూమర్ గా, ఒక వినియోగదారుడిగా నువ్వేం తెలుసుకోవాలి అంటున్నాడు. బిఫోర్ పర్చేసింగ్ ప్రొడక్ట్ కన్స్యూమర్ కెన్ టేక్ ద ఫాలోయింగ్ ప్రికాషన్స్. ఒకటి, చెక్ ద ప్రైస్. ప్రైస్ ఆడ ఎంత చెప్తే అంత తీసుకోవడం కాదు, దాని మీద ఎంత ప్రైస్ ఉందో చూడాలి, ఎంఆర్పి. చెక్ ద క్వాలిటీ, దాని యొక్క క్వాలిటీ కూడా మనం పరిశీలించాలి. నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమున్నాయి చూడండి. ఓకే, ఇంకేం చెక్ చేయాలంటున్నాడు. చెక్ ద డేట్స్. ఇంకోండి, చెక్ ద డేట్స్, దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది చూసుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది చూసుకోవాలి. రీడ్ ద రివ్యూస్, దాని గురించి కన్స్యూమర్స్ వినియోగదారులు ఏం చెప్పారో, ఇంతకుముందు కొన్నవాడు ఏం చెప్పారో చూడాలి. చెక్ ద ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఏమేమి వాడతారో చూడాలి. ఇఫ్ పర్చేసింగ్ మెడిసిన్, చెక్ ద ఇంగ్రీడియంట్స్, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఎక్స్పైరీ డేట్, అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ డైరెక్షన్స్ ఫర్ ప్రాపర్ యూజ్. అంటే మెడిసిన్ కొంటే గనక మనం ఏం చూడాలంటున్నాడు, దాంట్లో ఏం వాడతారో చూడాలంటున్నాడు. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఎప్పుడు తయారు చేశారో చూడాలి. ఎక్స్పైరీ డేట్ ఏంటో తెలుసుకోవాలి. అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్, దాన్ని తయారు చేసిన అడ్రస్ ఏంటో తెలుసుకోవాలి. దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి. చెక్ ద ప్యాకేజింగ్ కూడా చూసుకోవాలి. అది సీల్ చేసిందా, చాలా ప్రాపర్ గా ప్యాక్ చేసిందా చూసుకోవాలి. సీల్ చేసింది అయితే మనం తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8 ప్రశ్న ఇస్తాడు, 4 మార్కులు. థర్డ్ సెక్షన్ లోకి వచ్చాం. ఇక్కడ 4 మార్కులు ప్రశ్న ఉంటాయి. ఫస్ట్ 21వ ప్రశ్న, వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్. అంటే మనుషుల జీవితంలో బయోడైవర్సిటీ
అనేది ఎందుకు అంత ప్రధానం అని. బయోడైవర్సిటీ అంటే ఏంటో చూసుకోవాలి. బయోడైవర్సిటీ అంటే ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, చూడండి, ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఫ్లోరా అంటాం, దాన్ని ప్లాంట్ రీజన్ ని ఫ్లోరా అంటాం. ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇది ఫానా అంటాం. ప్లాంట్స్ అండ్ ఫ్లోరా, యానిమల్స్ రీజన్ ని ఫానా అంటాం. ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ఏ పర్టికులర్ హ్యాబిటేట్ ఈజ్ నోన్ యాజ్ బయోడైవర్సిటీ. ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో నివసించే మొక్కలు, జంతువులు సమూహాన్ని ఇవ్వడం బయోడైవర్సిటీ అంటాం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇట్ మెయింటైన్స్ ద ఈకలాజికల్ బ్యాలెన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్ పర్యావరణంలో సమతుల్యతను కాపాడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ హెల్దీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్స్. మనుషులు ఆరోగ్యకరంగా ఉండటానికి, ఆరోగ్యంగా జీవించడానికి సహాయం చేస్తాయి. ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ ద ఈకోసిస్టమ్. అంటే పర్యావరణం కూడా బ్యాలెన్స్డ్ గా ఉండడానికి సహాయం చేస్తాయి. ఇట్ హెల్ప్స్ ఇన్ హై ప్రొడక్టివిటీ అండ్ హ్యూమన్ వెల్నెస్. మనుషుల ఆరోగ్యం కానీ, ఎక్కువ ఉత్పత్తి జరగడానికి కానీ సహాయం చేస్తాయి. బయోడైవర్సిటీ ప్రొవైడ్స్ హ్యూమన్స్ విత్ వాల్యుబుల్ జెనెటిక్ డైవర్సిటీ. అంటే ఇది ఉండటం, ఇటువంటి భిన్నమైనటువంటి ప్రదేశాలు, వాతావరణాలు ఉండటం వల్ల అక్కడ మనుషుల్లో కూడా అనేక మార్పులు, అనేక అభివృద్ధికరమైన మార్పులు వస్తాయి. నెక్స్ట్ 22వ ప్రశ్న. 22 చూడండి. వై డూ వీ నీడ్ టు కన్జర్వ్ మినరల్ రిసోర్సెస్? మినరల్ రిసోర్సెస్ ఎందుకు కన్జర్వ్ అంటే ప్రొటెక్ట్ చేయాలి మనం? మినరల్ రిసోర్సెస్ అనేవి ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి మనం? ఎందుకు వృధా చేయకూడదు? అది చూడండి. మినరల్స్ కన్జర్వేషన్ ఈజ్ ఎసెన్షియల్ బికాస్ మినరల్స్ ఆర్ నాన్ రెన్యూవబుల్ ఆర్ ఫైనైట్ ఇన్ నేచర్. ఇది చూడండి, మినరల్స్ అనేవి నాన్ రెన్యూవబుల్. ఒకసారి వాడేమనుకోండి అది మళ్ళీ దొరకనికి రాదు. పెట్రోల్ ఉంది, ఒకసారి వాడేసాము పోతే. అలాగే ప్రతిదీ అంతే. బంగారం అయినా అంతే, అది తీసేస్తాం, తవ్వి తీసేస్తాం. బొగ్గు ఉంది, తవ్వి తీసేస్తాం. అది అయిపోయింది అనుకోండి, ఇంకా మనకి ఎక్కడి నుంచి రాదు. ఓకే, వాటిని జాగ్రత్తగా మనం వాడాలి. అలాగే సన్ రైజ్ ఉంది, ఎప్పుడు ఉంటుంది, అన్లిమిటెడ్, అది రెన్యూవబుల్ రిసోర్స్ అనమాట. అలాగే వైండ్ పవర్ ఉంది, రెన్యూవబుల్ రిసోర్స్, వాటికి ఏ ఇబ్బంది లేదు. కానీ మనం తీసేటువంటి పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ అయిపోతాయి, నాన్ రెన్యూవబుల్. మళ్ళీ వాడేసామంటే పొగ రూపంలో పోతాయి, మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకురాదు. అది అయిపోయిందంటే ఇంకా లేదు మనకి. నెక్స్ట్ చూడండి. ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మినరల్స్ ఈజ్ వెరీ స్లో ఇన్ కంపారిజన్ టు ద రేట్ ఆఫ్ కన్సంప్షన్. అవి తయారీ తీయడానికి కొన్ని వందల సంవత్సరాలు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడతాయి. కానీ వాటిని వాడటం చిటికలో పని అయిపోతాయి. ద జియోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ మినరల్ ఫార్మేషన్ టేక్ ప్లేస్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్. ఇదే అంటే భౌతికంగా అవి తయారవ్వాలంటే కొన్ని మిలియన్ల సంవత్సరాలు పడతాయి. బొగ్గు అనేది కొన్ని వందల వేల సంవత్సరాల కిందట ఎప్పుడు భూమి లోపల ఉన్నటువంటి ఆ చెట్లు కానీ, లేకపోతే రకరకాల జంతుజాలం చనిపోయి వాటి ద్వారా తయారవుద్ది. కొన్ని వందల సంవత్సరాలకు అది ఫామ్ అవుద్ది. అట్లాంటి దాన్ని వాడటానికి మనకు తవ్వి తీసేసి ఈజీగా వాడేస్తాం. నెక్స్ట్, దే ఆర్ వాల్యుబుల్ అండ్ షార్ట్ లివ్డ్ పొజిషన్ ఆఫ్ ఏ కంట్రీ. కంట్రీకి అవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి, వాటి జీవితకాలం చాలా తక్కువ, ఈజీగా వాడేస్తాం. నెక్స్ట్, కంటిన్యూడ్ ఎక్స్ట్రాక్షన్ లీడ్స్ టు ఇంక్రీజింగ్ కాస్ట్ అండ్ దే ఆర్ టేకెన్ ఫ్రమ్ గ్రేటర్ డెప్త్ అలాంగ్ విత్ డిక్రీజ్ ఇన్ క్వాలిటీ. చూడండి, అవి తవ్వి తీయాలి, దానికి ఎంతో ఖర్చు అవుతుంది అనమాట. నెక్స్ట్ 23వ ప్రశ్న అండి. నెక్స్ట్, అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. మ్యాప్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద సీ బిట్వీన్ ద యూరప్ అండ్ ఆఫ్రికా? ఆఫ్రికా యూరప్ మధ్య ఉన్న సీ ఏంటంటే మెడిటరేనియన్ సీ. నెక్స్ట్, నేమ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్ ఇన్ దిస్ మ్యాప్. ఈ మ్యాప్ లో ఒక బిగ్గెస్ట్ ఎంపైర్ మెన్షన్ చేసేది ఏంటంటే రష్యన్ ఎంపైర్. ఓకే, రష్యన్ ఎంపైర్ ని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఎన్నో ప్రశ్న ఇది? 24వ ప్రశ్న చూద్దాం. ఇదిగోండి 24వ ప్రశ్న చూసినట్లయితే ఏంటి? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. దానికి ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ that existed even before factories began in England and Europe. యూరోప్ లో కానీ, ఇంగ్లాండ్ లో కానీ అసలు ఫ్యాక్టరీస్ తయారవక ముందే ఇంతకు ముందే ఉన్నటువంటి ఇండస్ట్రియలైజేషన్, ఇంతకు ముందే ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంతకుముందు ఇంగ్లాండ్, యూరోప్ లోనే మన ఫ్యాక్టరీస్ ముందు వచ్చాయి అనుకుంటాం. కాదు, అంతకు ముందే ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అంతకు ముందే వర్క్ జరుగుతూ ఉంది. వాటిని ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటారు. దేర్ వాజ్ ఏ హ్యూజ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ for an international market but not based on factories and completely handcrafted. ఇవన్నీ ఏంటి అంటే హ్యాండ్క్రాఫ్టెడ్. ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీన్ని, దిస్ ప్రోటో ఇండస్ట్రియల్ సిస్టమ్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఆఫ్ కమర్షియల్ ఎక్స్చేంజెస్. ఇట్ వాజ్ కంట్రోల్డ్ బై మర్చెంట్స్ అండ్ ద గూడ్స్ were produced by a vast number of producers working within their family farms, not in factories.
ఈ యొక్క ఏంటివి హ్యాండీక్రాఫ్టెడ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అన్నమాట. హ్యాండీక్రాఫ్ట్ అంటే చేతులతో తయారు చేస్తారు వస్తువులు, ఫ్యాక్టరీలో కాకుండా. అది చాలా పెద్ద ఫ్యాక్టరీ. అది ఇళ్లలోనే జరుగుతూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ చేస్తూ ఉంటారు, అనేక చోట్ల అనేక ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వేవర్స్ ఉన్నారు, అల్లుకెలు కుట్లు చేస్తారు. పెద్ద ఇండస్ట్రీ అది. ఎంతో కొన్ని రకాల వేల లక్షల రూపాయల టర్న్ ఓవర్ అనేది వాటి మీద వస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికంటే ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ కంటే కూడా ముందే అవి ఉన్నాయి. ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఇంతకుముందు ఇండస్ట్రీస్ రాకముందే ఆ యొక్క హ్యాండీక్రాఫ్టెడ్ అనేది ఉంది. దాన్నే ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 25 ఎనలైజ్ ద గ్రాఫ్ అన్నాడు. గ్రాఫ్ని అనలైజ్ చేయమన్నాడు. ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు. ప్రపంచంలోని వివిధ పార్లమెంట్లో మహిళల పర్సంటేజ్ ఇచ్చాడు. దాన్ని మనం ఆ ఇన్ఫర్మేషన్ చక్కగా క్రోడీకరించి రాయాలి. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్రాఫ్లో ఏమి ఇచ్చాడు, అసలు ఏముంది అనేది చూసుకుని మనం చక్కగా పారాగ్రాఫ్ రాయాలి. చూడండి, పాయింట్ వైజ్ రాశాడు. ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ ఉమెన్ ఇన్ నేషనల్ పార్లమెంట్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. అది టైటిలే మనం ఫస్ట్ లైన్గా రాసాం. ద యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ ద ఫిమేల్ రిప్రజెంటేషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ 24%. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చూసుకుంటే రాజకీయాల్లో లేదా పార్లమెంట్లో అడుగుపెట్టిన మహిళల శాతం కేవలం 24% మంది మాత్రమే. నెక్స్ట్, ఉమెన్ రిప్రజెంటేషన్ ఈజ్ మోర్ దాన్ ఇన్ నార్డిక్ కంట్రీస్. నార్డిక్ కంట్రీస్ లో ఈ యొక్క ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది ఎక్కువగా ఉంది. అమెరికా స్టాండ్స్ ఇన్ ద సెకండ్ ప్లేస్. అమెరికా సెకండ్ ప్లేస్ లో ఉంది ఉమెన్స్ కి ప్రాధాన్యం ఇవ్వడంలో. ఇండియా హ్యాస్ వెరీ లో ఫీమేల్ రిప్రజెంటేషన్. పార్లమెంట్ లో పరంగా చూసుకుంటే రాజకీయ నాయకులు లేదా పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ ఇస్తున్న మహిళల పర్సంటేజ్ చూసుకుంటే ఇండియాలో చాలా తక్కువగా ఉందంట. ఆసియా హ్యాస్ ఓన్లీ 19% ఫీమేల్ రిప్రజెంటేషన్. అసలు ఆసియాలోనే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. వరల్డ్ గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యావరేజ్ 24% ఉంటే కేవలం ఆసియాలో కేవలం 19.5% మాత్రం ఉంది. అంటే చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 26వ ప్రశ్న. ఏంటి 26వ ప్రశ్న అంటే, ఎస్ 26వ ప్రశ్న చూస్తే, డెమోక్రసీ కాంట్ రిడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్స్ బిట్వీన్ డిఫరెంట్ సిటిజన్స్, సపోర్ట్ ఆర్ అపోజ్ యువర్ ఆన్సర్. డెమోక్రసీ అనేది అంటే ప్రజాస్వామ్యం అనేది ఆదాయ అసమానతలు తొలగించేది కాదు. సిటిజన్స్ అంటే మనుషుల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య ఆదాయ అసమానత తొలగించే పరిస్థితి డెమోక్రసీకి లేదని చెప్పేసి అంటున్నాడు. ది స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి అన్నాడు. అపోజ్ ఆర్ సపోర్ట్ అని అన్నాడు. ది స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. It is rightly said that democracy gives equal opportunity to all the sections of the society. Okay, that is why it is necessary that there should be less inequality in democracy. Democracy lo andariki samana hakkulu untayi. That is why it is necessary that there should be less inequality in democracy. Democracy lo inequality anedi undadu, chaala takkuva inequality, andariki samana hakkulu untayi. But the present day is quite different from reality. It is so because in a democracy we cannot stop anyone from earning more money. Everyone gets an equal opportunity to earn for themselves. ఎందుకని అందరికి సమానత్వం ఉన్న సమానత్వం ఎందుకు రావట్లేదు, లేకపోతే ఆదాయ అసమానతలు ఎందుకు పోవట్లేదు అంటే, ఎవరు కావలసినట్టు వాళ్ళు సంపాదించుకోవచ్చు. అందరూ ఒకేలా సంపాదించలేరు. అందరికీ అవకాశాలు ఉన్నాయి, కానీ అందరూ ఒకేలా సంపాదించుకోలేరు. ఒకళ్ళు ఇన్కమ్ పెంచేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు తక్కువగా పెంచుకుంటారు. కొంతమంది ఎక్కువ పని చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు. ఇక్కడ అసమానతలు తొలగించడం అసాధ్యం. ఆదాయ అసమానతలు తొలగించడం, వాడు ఎక్కువసేపు కష్టపడతాడు, వీడు తక్కువసేపు కష్టపడతాడు. కాబట్టి వీడు ఆదాయం ఎక్కువ, వాడు ఆదాయం తక్కువ. అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి, కానీ చేసుకోవాలంటే అందరూ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలు అందరికీ ఇచ్చారు. కాబట్టి ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటారు, ఉపయోగించుకోవాలని తక్కువ సంపాదించుకుంటారు. నెక్స్ట్, ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద ఆపర్చునిటీ దట్ వన్ ఈజ్ ఎర్నింగ్ మోర్ అండ్ ద అదర్ లెస్. అది ఆపర్చునిటీ అందరికి ఇచ్చారు, ఒకవేళ ఎక్కువ సంపాదిస్తారు, ఒక తక్కువ సంపాదిస్తారు. కాబట్టి ఆదాయ అసమానతలు పోవు. హెన్స్ డెమోక్రసీ కాంట్ రిడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ బిట్వీన్ డిఫరెంట్ సిటిజన్స్. అందుకే ఇక్కడ ఈ డెమోక్రసీలో ఆదాయ అసమానతలు పోవడం అసాధ్యం. 27వ ప్రశ్న చూస్తే, వై ఈస్ ద ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే అభివృద్ధికి సంబంధించి సస్టైనబిలిటీ, ఆర్థిక స్థిరత్వం అనేది ఎందువల్ల ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ప్రశ్న. Sustainable development refers to using of natural resources in a manner by the needs of the present and future generation.
అంటే సస్టైనబుల్ స్థిరత్వం అనేది ఎలా ఉండాలి అంటే ఇప్పుడున్న వనరులు కేవలం మనం మాత్రం వాడుకోకుండా ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా అట్టిపెట్టాలి, దాచిపెట్టాలి, మనం పొదుపుగా వాడాలి. నెక్స్ట్ the issue of sustainability is important for development because if the natural resources are not used carefully, they may not be available for future generations. ఈ స్థిరత్వం అనేది ఎందుకు ఉండాలి అంటే ఈ అభివృద్ధి అంటే కంటిన్యూస్ ప్రోగ్రెస్ అనమాట. కంటిన్యూగా మనం ఉపయోగించేసి వేస్ట్ చేసాం అనుకోండి మనకు అయిపోతాయి ఈ యొక్క మినరల్స్ అనేవి, మనం వాడేస్తాం, ఫ్యూచర్ జనరేషన్కి ఏం మిగలవు. నెక్స్ట్ అందుకే ఇప్పుడు సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద డిప్లీటింగ్ రిసోర్సెస్ ఆఫ్ ఎ కంట్రీ మే అల్టిమేట్లీ రిజల్ట్ ఇన్ ఏ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు వాడేసామనుకోండి, ఇప్పుడున్నటిని ఎడపడప్పుడు వాడేసామనుకోండి, ఫ్యూచర్లో మనం డెవలప్ అవ్వడానికి ఈ మినరల్ చాలా అవసరం. అవి లేకపోతే ఫ్యూచర్లో డెవలప్మెంట్ ప్రాసెస్ ఆగిపోద్ది. నెక్స్ట్ 28వ ప్రశ్న. మెన్షన్ ఏ ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ కన్స్యూమర్స్. కన్స్యూమర్స్ అంటే వినియోగదారులని దోచుకుంటున్నారు. ఏ విధంగా దోచుకుంటున్నారో చెప్పాలి. ఒకటి ఆన్సర్ చూడండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారం ఇస్తారు. ఒక ప్రోడక్ట్ గురించి అడిగితే వాడు ఉన్న సమాచారం చెప్పకుండా తప్పు సమాచారం చెప్పి వాడి చేత కొనిస్తాడు. నెక్స్ట్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, వ్యాపారంలో అవకతవకలని జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యూజింగ్ ఫాల్టీ వెయిట్స్ ఆర్ స్కేల్స్, కొలతలు అనేవి చాలా ఫాల్టీగా ఉంటాయి, చాలా తప్పుడు కొలతలు వాడతారు. సెల్లింగ్ అడల్టరాట్స్ అంటే 100 గ్రాములు కొంటే 90 గ్రాములే వస్తుంది మనకి. సెల్లింగ్ అడల్టరేటెడ్ ఆర్ డిఫెక్టివ్ గూడ్స్. అడల్టరేటెడ్ అంటే పొల్యూటెడ్, కలుషితమైనటువంటి లేకపోతే పాడైపోయినటువంటివి అమ్ముతారు. డిఫెక్టివ్ చెడిపోయినటువంటివి, పనికిరాని వస్తువుల్ని ప్యాక్ చేసి అమ్ముతారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమౌంట్ కన్స్యూమర్స్ మధ్య వినియోగదారులకి ఆ వస్తువుల మీద ప్రోడక్ట్ మీద అవగాహన లేకపోవడం, ఈ విధంగా వాళ్ళని దోచుకుంటారు. నెక్స్ట్ 29వ ప్రశ్న. 29వ ప్రశ్న ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్స్. వాటర్ రిసోర్స్ యొక్క ప్రాధాన్యం ఏంటి? వాటర్ రిసోర్స్ ఆర్ వైటల్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ లైఫ్ ఆన్ ఎర్త్. వాటర్ లేకపోతే భూమి మీద జీవం అనేది ఉండదు, మనుషులు జీవించలేరు, జంతువులు జీవించలేరు, మొక్కలు కూడా జీవించలేరు. ఇది చాలా అవసరం, ఎసెన్షియల్ ఫర్ లైఫ్. జీవితానికి అత్యంత అవసరమైనది వాటర్. వాటర్ ఈజ్ ఏ క్రూషియల్ కాంపోనెంట్ ఆఫ్ లైఫ్ అండ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెనీ పర్పసెస్ ఇంక్లూడింగ్, చాలా అవసరాలకు వాడతాం అది. దాంట్లో ముఖ్యంగా డ్రింకింగ్, బేదింగ్, వాషింగ్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్, వీటన్నిటికి కూడా అవసరం వాటర్ అనేది. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ చూడండి, మెయింటైన్స్ ఈకలాజికల్ బ్యాలెన్స్. వాటర్ లేకపోతే పర్యావరణంలో బ్యాలెన్స్ అనేది కూడా మనం మెయింటైన్ చేయలేము అనమాట. ఏంటి? వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మెయింటైనింగ్ ఏ ప్రొడక్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి జీవించాలి, ప్రొడక్టివ్గా వృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనం ఈకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైన్ చేయాలంటే వాటర్ అవసరం. నెక్స్ట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే సమాజంలో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, సామాజిక ఆర్థికపరమైన అభివృద్ధి కావాలన్నా వాటర్ అవసరం. వాటర్ ఈజ్ ఏ క్రూషియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ నేషన్స్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇట్ సస్టైన్స్ లైఫ్. జీవితం ఉండాలంటే వాటర్ ఉండాలి. ఇట్ ఈస్ నెసరీ ఫర్ రెస్పిరేషన్ ఇన్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్. అసలు సముద్రంలో ఉన్న ప్రతి ప్రాణి జీవించాలంటే వాటర్ అవసరం. అవి వాటర్లోనే ఆక్సిజన్ తీసుకుని బతుకుతాయి, భూమి మీదకి వస్తే చచ్చిపోతాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ద్వారా మొక్కల ఆహారం తయారు చేసుకుంటాయి. అసలు వాటర్ లేకపోతే అక్కడ మెయిన్ కాంపోనెంట్ అది. వాటర్ లేకపోతే ఈ ఫోటోసింథసిస్ జరగదు, మొక్కల ఆహారం తయారు చేసుకోవాలి, భూమి మీద మొక్కలన్నీ చనిపోతాయి. ఇదిగోండి, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటే వాటర్లో జీవించేటువంటి జీవులు. చేపల దగ్గర నుంచి ప్రతి ఒక్క జీవి, వాటర్లో ఉండే ప్రతి జీవికి వాటర్ అవసరం. భూమి మీదకి వస్తే బతకలేదు. మొత్తం ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా చనిపోతాయి అంతే వాటర్ లేకపోతే. నెక్స్ట్ ఇట్ జనరేట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. హైడ్రో ఎలక్ట్రిసిటీ తయారు చేయాలంటే మనకు వాటర్ అవసరం. నెక్స్ట్ ఇందులో ఇంకో ప్రశ్న ఉంది ఇందులో. ఏంటి ప్రశ్న? డిస్క్రైబ్ జాగ్రాఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ రైస్. అంటే భూమి మీద ప్యాడీ అంటే రైస్ పెంచాలంటే, అంటే వరి పెంచడానికి అనువైన పరిస్థితులు ఏమిటి అని అడుగుతున్నాడు. అనువైన పరిస్థితులు. రైస్ ఈజ్ ద స్టాపుల్ ఫుడ్ క్రాప్ ఇన్ ఇండియా. ఇండియాలో ఖచ్చితంగా మనం పండించేది రైస్. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఆఫ్టర్ చైనా. చైనా తర్వాత రైస్ పండించే దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో మన దేశమే. రైస్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్. ఇట్ ఈస్ ఏ ఖరీఫ్ క్రాప్. ఖరీఫ్, రబీ ఇలా మనకు చాలా పంటలు ఉన్నాయి కదా, ఈ ఖరీఫ్ క్రాప్ ఇది. రైస్ రిక్వైర్స్ అబౌట్ 25 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్. దీనికి కనీసం 25 డిగ్రీల కంటే ఎక్కువ
వేడుండే వాతావరణం ఉండాలి. ఆ వాతావరణంలో రైస్ బాగా పండుతుంది అనమాట. రైస్ ఇది ఖరీఫ్ రబీ ఇలా మనకి చాలా జయాద్ ఇలా 3 పంటలు ఉంటాయి. ఖరీఫ్ అనేది మనకి ముందుగానే వస్తుంది. జూన్ జూలై నుంచి ఖరీఫ్ స్టార్ట్ అవుద్ది, నవంబర్ దాకా జరుగుద్ది. తర్వాత రబీ సీజన్ మొదలవుద్ది, ఆ తర్వాత మేలో జయాద్ మొదలవుద్ది. మూడు సీజన్లు ఉంటాయి. ఖరీఫ్ సీజన్ ఇది, ఖరీఫ్లో వేస్తారు. ఇప్పుడు అన్ని సీజన్లోనూ దీన్ని వేస్తున్నాం. రైస్ రిక్వైర్స్ యాన్యువల్ రెయిన్ఫాల్ అబౌవ్ 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ వర్షం ఎక్కువ ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి దీనికి. రైస్ ఈస్ గ్రోన్ ఇన్ ద నార్థన్ ప్లెయిన్స్ అండ్ నార్థన్ ఈస్టర్న్ పార్ట్స్, కోస్టల్ అండ్ డెల్టా రీజియన్స్ లో కోస్టల్ రీజియన్స్ లో నార్థన్ ప్లెయిన్స్ లో బాగా పండుతుంది అన్నమాట రైస్. నెక్స్ట్ 30 ఏంటి 30 ప్రశ్న అంటే రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కామెంట్ అని అన్నాడు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారాగ్రాఫ్ ఇచ్చారు, దాని మీద మన ఒపీనియన్ రాయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హు ఆర్గనైజ్ ద దళిత్స్ ఇంటూ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఇన్ 1930. చూడండి ఇక్కడ అంబేద్కర్ గారి గురించి. అంబేద్కర్ చాలా మహోన్నతమైన అతి గొప్ప వ్యక్తి. ఆయన యొక్క ఎంతో మంది జీవితాలను ఉద్ధరించిన వ్యక్తి. ముఖ్యంగా అణగారిపోయినటువంటి వ్యక్తుల కోసం పోరాటం చేసి ఆయన చనిపోయిన వ్యక్తి. ఆయన ఎంతో కృషి చేసి దేశాన్ని ఒక దారిలో నడిపిన వ్యక్తి. ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. దీని మీద మన ఒపీనియన్ రాయాలి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఆయన గురించి చెప్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హూ ఆర్గనైజ్ ద దళిత్స్ ఇంటూ ద డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ ఇన్ 1930. 1930లో ఈయన డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది. క్లాష్డ్ విత్ మహాత్మా గాంధీ ఎట్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బై డిమాండ్ సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ దళిత్స్. ఇక్కడ చూడండి ఎందుకు స్థాపించాడు అంటే ఇది 2వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అప్పుడు మహాత్మా గాంధీ గారితో విభేదించిన ఈయన వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఎలక్టరేట్స్ అంటే ఎలక్టరేట్స్ ఫర్ దళితులు కూడా కొన్ని సీట్లు ఉండాలి, వాళ్ళు కూడా అధికారం పొందాలి అన్న ఉద్దేశంతో ఆయన పోరాటం చేశాడు. వెన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ conceded Ambedkar's demand, Gandhiji began a fast unto death. He believed that separate electorates for Dalits would slow down the process of their integration into society. Ambedkar ultimately accepted Gandhiji's position and result was the Pune Pact of September 1932. It gave the depressed classes later to be known as the scheduled caste. Depressed caste అంటే SC/ST రిజర్వ్డ్ సీట్స్ ఇన్ ప్రొవిన్షియల్ అండ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కంట్రీస్. ఆయన చేసిన పోరాటం ఫలితంగా చివరికి ఏం జరిగిందంటే దళితులకి SC/STలకి మరి సెంట్రల్ అలాగే ప్రొవిన్షియల్ అంటే స్టేట్ అసెంబ్లీలో వాళ్ళకి కొన్ని సీట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ బట్ దే వర్ టు బి ఓటెడ్ ఇన్ బై ద జనరల్ ఎలక్టరేట్. ద దళిత్ మూవ్మెంట్ హౌవర్ కంటిన్యూ టు బి అప్రెన్సివ్ ఆఫ్ ద కాంగ్రెస్ లెడ్ నేషనల్ మూవ్మెంట్. Examine the background of the Pune Pact of 1932 in the light of the differences between Gandhiji and B.R. Ambedkar. Pune Pact గురించి రాయమంటున్నాడు. 1932లో Pune Pact జరిగింది. ఎవరి మధ్య జరిగిందంటే గాంధీజీ గారికి అంబేద్కర్ గారికి. ఎందుకని అంటే కేవలం అంబేద్కర్ గారు దళితులకి ఖచ్చితంగా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా వాళ్ళకి కొన్ని సీట్లు కావాలి, వాళ్ళకి అధికారం కావాలని పోరాటం చేశాడు. దానికి లైట్ గా గాంధీ గారు మరి కొద్దిగా అపోజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పోనా ప్యాక్ట్ జరిగింది. దాని ఫలితంగా దళితులకి కొన్ని సీట్లు అసెంబ్లీలోను ప్రొవిన్షియల్ లెవెల్లోను అలాగే సెంట్రల్ లెవెల్లోను వాళ్ళకి కొన్ని సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. డిస్క్రైబ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ పోనా ప్యాక్ట్ అన్నాడు. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ప్రశ్న చూడండి, ఫస్ట్ ఆన్సర్ చూడండి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ వాజ్ నామినేటెడ్ యాజ్ ఏ delegate of the oppressed classes for the second round table conference. 2వ రౌండ్ టేబుల్ సమావేశం, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి 1930, 31, 32 ఈ టైం. ఎవరైతే అప్రెస్డ్ క్లాసెస్ ఉన్నారో అణచబడినటువంటి వర్గాలు ఎవరున్నారు SC/STలు దళితులు వాళ్ళ తరపున ఆ పోనా ఈ యొక్క 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ గారు వెళ్ళారు. అంటే మన అందరి తరపున అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ అప్రెస్డ్ క్లాస్ దళితుల తరపున రిప్రజెంటేషన్ గా ఆయన వెళ్ళాడు. ఎవడల్లా ఆయన వెళ్ళాడు కాన్ఫరెన్స్. నెక్స్ట్
ఇన్ దట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈ క్లాష్డ్ విత్ మహాత్మా గాంధీ. ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ గారి ఒపీనియన్తో విభేదించాడు. వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చిందనమాట ఒపీనియన్స్ పరంగా. బై డిమాండింగ్ సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ద దళిత్స్. ఆయన ఏం చేశాడంటే దళితులకి సెపరేట్గా ఎలక్టరేట్స్ సీట్లు ఉండాలి, వాళ్ళకి ఓటు హక్కు ఉండాలి, వాళ్ళకి సీట్లు ఉండాలి, అధికారం ఉండాలి అని అంబేద్కర్ గారు అడిగారు. When the British government accepted Ambedkar's demand, Gandhiji began a fast unto death. అయితే అంబేద్కర్ గారి ఒపీనియన్ ని బ్రిటిష్ గవర్నమెంట్ వారు యాక్సెప్ట్ చేశారు, కానీ గాంధీజీ గారు దానికి కాదని చెప్పేసి అన్నారు. అందుకే ఆయన నిరాహార దీక్ష చేశారు. He believed that separate electorates for Dalits would slow down the process of their integration into society. ఆయన ఏమనుకున్నారంటే అంబేద్కర్ గారు మన గాంధీజీ గారు ఏమనుకున్నారంటే అలా సెపరేట్ గా వాళ్ళకి మాత్రమే మనం సీట్లు ఎలక్టరేట్స్ ఇవ్వటం వల్ల, ఎలక్టరేట్ సీట్స్ అనేవి వాళ్ళకి మాత్రం ఇవ్వటం వలన ఏం జరుగుద్దంటే ప్రాసెస్ ఆఫ్ దైర్ ఇంటిగ్రేషన్ ఇంటూ సొసైటీ, ఈ సొసైటీలో దళితులు త్వరగా కలవలేరు, వాళ్ళకి అలాగే ఉండిపోతారు, కలవలేరు అని చెప్పేసి అనుకున్నారు. ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ లో ఈ యొక్క మిగతా సమాజంతో కలవరు, అది స్లో ప్రాసెస్ గా అయిపోద్ది, కలవడం అనేది ఎప్పుడుగో జరుగుద్ది, త్వరగా జరగదు అని చెప్పేసి ఆయన అనుకుని అలా వద్దు అని చెప్పేసి గాంధీజీ గారు అన్నారు. ఇంటూ సొసైటీ ద ఇష్యూ వాజ్ ఎవ్రీవేర్. చూడండి, ద ఇష్యూ వాజ్ ఈవెంచువల్లీ రిజాల్వ్డ్ త్రూ ది. ఈ ఇష్యూ ఎలా పోయింది అంటే పూనా ప్యాక్ట్ ఆఫ్ సెప్టెంబర్ 1932. ఇలా కాదని చెప్పేసి గాంధీజీకి అంబేద్కర్ మధ్య పూనా ఉడంబడి జరిగింది. దాని ప్రకారం ఏంటి, ఇట్ గేవ్ ద డిప్రెస్డ్ క్లాసెస్ లేటర్ టు బి నోన్ యాజ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్. ఈ డిప్రెస్డ్ క్యాస్ట్ వాళ్ళు దళితులను ఎస్సీ ఎస్టీలు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలుగా అన్నారు. రిజర్వ్డ్ సీట్స్ ఇన్ ప్రొవిన్షియల్ అండ్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఈ పూనా ప్యాక్ట్ ప్రకారం ఈ దళితులకి ఏం జరిగింది, ప్రొవిన్షియల్ అంటే స్టేట్ లెవెల్లోను సెంట్రల్ లెవెల్లో కూడా కొన్ని రిజర్వ్డ్ సీట్స్ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది అనమాట. బట్ దే వర్ టు బి ఓటెడ్ ఇన్ బై ద జనరల్ ఎలక్టరేట్. నెక్స్ట్ ఇంకో ప్రశ్న, సమ్ క్వశ్చన్ రాసుకోండి. సమ్ పీపుల్ ఇన్ 18th century యూరప్ థింక్ దట్ ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైటన్మెంట్. ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైటన్మెంట్ అంటే ప్రింట్ కల్చర్, న్యూస్ పేపర్స్ దగ్గర నుంచి, పోస్టర్స్ దగ్గర నుంచి, పాంప్లెట్స్ దగ్గర నుంచి ఇవన్నీ ఉండటం వలన, ఇవన్నీ చదవటం వలన, ప్రింట్ చేసి సర్క్యులేట్ చేయడం వలన జనాల్లో చైతన్యం వస్తుంది కదా. దాని మీద కామెంట్ చేయమంటున్నాడు. అసలు 18th centuryలో జనాల్లో చైతన్యం ఎలా వచ్చిందంటే కేవలం ప్రసంగాలు చేశారు గొప్పవాళ్ళు, బుక్స్ రాశారు, పేపర్ ప్రింటింగ్ వచ్చింది, న్యూస్ పేపర్స్ వచ్చాయి, పాంప్లెట్స్ వచ్చాయి. దానివల్ల జనం, సామాన్య జనం కూడా వాటి గురించి, అనేక సమస్యల గురించి అవగాహన చేసుకున్నారు. అందువల్ల వాళ్ళలో చైతన్యం వచ్చింది. ఇప్పుడు అదే దాని మీద కామెంట్ చేయమంటున్నాడు. ఇక్కడ గమనిస్తే సమ్ పీపుల్ ఇన్ 18th century యూరప్ థాట్ దట్ ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైటన్మెంట్ అండ్ ఎండ్ despotism. Its easy and cheap availability meant that literacy would no longer be restricted to the upper classes. ఇది కనుక స్ప్రెడ్ అయిందనుకోండి, అప్పుడేమనుకున్నారు, అప్పర్ క్లాస్ వాళ్ళకే రిస్ట్రిక్ట్ అయినటువంటి ఎడ్యుకేషన్ సాధారణమైన జనానికి కూడా అవసరం అవుద్ది అనుకున్నారు. While the clergy and monarchs feared the enlightenment that a vast reading public would gain, reforms like Martin Luther welcomed the change. వీళ్ళు కనుక చైతన్యవంతులు అయితే సమాజంలో అర్జడి కలుగుద్ది, అనేక వాటి మీద వీళ్ళు పోరాటం చేస్తారు, ప్రభుత్వాలు తలకిందులు అవుతాయి అని చెప్పేసి భయపడ్డారు అప్పుడు కొంతకాలం. నెక్స్ట్, దే ఫెల్ట్ దట్ ఇట్ వుడ్ మార్క్ అన్ ఎండ్ టు ద బ్లైండ్ అదరెన్స్ టు ద రూలర్స్ ఐడియాలజీ. అప్పటి వరకు రూలర్స్ ఏం చెప్తే నమ్మేవాడు జనం. ఎప్పుడైతే వాళ్ళకి చైతన్యం వచ్చిందో వాళ్ళు కూడా తిరగబడటం, వాళ్ళు కూడా తప్పు అని చెప్పడం మొదలైంది. దిస్ కెన్ బి సీన్ ఇన్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. దాని ఎఫెక్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ లో కనబడింది. జనం చైతన్యవంతులయ్యి ప్రభుత్వాన్ని కూలదోశారన్నమాట. ద ప్రింట్ మీడియం అలౌడ్ ద ఐడియల్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ బ్రదర్హుడ్ సెట్ ఫోర్త్ బై రూసో అండ్ వాల్టేర్ ఇన్ దర్ రైటింగ్స్ టు రీచ్ ద పబ్లిక్. రూసో, వాల్టేర్ లాంటి వాళ్ళు చెప్పినటువంటి ఏమంటాం దీన్ని, బ్రదర్హుడ్ అంటే విశ్వమానవత్వం లేదా విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేది బ్రదర్హుడ్ అంటాం. అది జనాల మధ్య, జనమంతా ఒకటే, మనందరం సోదరీమణులము అనే భావన వచ్చి ఏకత్వంలో ఏంటి భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా, ఆ విధంగా అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి తమను అణిచివేస్తున్న చర్యల నుంచి వారు విడుదల పొందడానికి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అంటే నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్, ఇట్ క్రియేటెడ్ ఏ న్యూ కల్చర్ ఆఫ్
of dialogue and debate that initiated the working class into questioning and re-evaluating social customs and norms. Next point, the power of reason that the public gained initiated social reforms and brought an end to despotism. నెక్స్ట్ ఇంకోటి 31వ ప్రశ్న చూస్తే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్. హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్, డెమోక్రసీలో ప్రస్తుతం ఈ యొక్క ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది ఏ విధంగా ఉందన్నారు. హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్ ఒకటి, ఇది ఏంటి అంటే పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మనకి కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, శాసనశాఖ ఉంటుంది, అలాగే న్యాయశాఖ ఉంటుంది. వీటి మధ్య పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. పవర్ ఈజ్ షేర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. నెక్స్ట్ వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్, ఇది ఎక్కడ జరుగుతుంది? పవర్ షేర్డ్ బిట్వీన్ సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్ బాడీస్. ఏ గవర్నమెంట్ ఫర్ ద కంట్రీ ఈజ్ కాల్డ్ ఫెడరల్ గవర్నమెంట్. ఇట్లాంటి గవర్నమెంట్ ఏమంటాం? ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. ఈ వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ ఉన్న పవర్ ని ఫాలో అవుతున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. నెక్స్ట్ కమ్యూనిటీ గవర్నమెంట్. చూడండి, కమ్యూనిటీ గవర్నమెంట్, దీంట్లో కూడా పవర్ షేరింగ్ అనేది జరుగుతుంది. పవర్ మే ఆల్సో బి షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్స్. అంటే వీరి భాషలు, వీరి మతాలు మధ్య కూడా పవర్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి ఇంకా మిగిలిన మనం ఇంకా కొంత చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, రిలీజియస్ గ్రూప్స్, లింగ్విస్టిక్ గ్రూప్స్ మధ్య పవర్ అనేది కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. కమ్యూనిటీ గవర్నమెంట్ అంటాం దీన్ని. కమ్యూనిటీ గవర్నమెంట్ ఇన్ బెల్జియం. ఇటువంటి గవర్నమెంట్ బెల్జియంలో ఉంది. ఇది బెల్జియంలో ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చూడండి, పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్. పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్. రాసుకోండి. పవర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ కెన్ ఆల్సో బి సీన్ ఇన్ ద వే పొలిటికల్ పార్టీస్, ప్రెజర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దోస్ ఇన్ పవర్. అంటే ఈ చూడండి, పొలిటికల్ పార్టీస్ ప్రెజర్ గ్రూప్స్ ఉంటాయి, ప్రభావ వర్గాలు అంటాం. అంటే సమాజంలో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళని పవర్ గ్రూప్స్, ప్రెజర్ గ్రూప్స్ అంటారు. అంటే లీడర్స్ ఉంటారు, కొంతమంది కమ్యూనిటీ లీడర్స్ ఉంటారు, లేదంటే ఇండస్ట్రియలైజేషన్ చేసిన వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, లేకపోతే అత్యంత ధనవంతులు ఉంటారు. వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళు కానీ, టాటా లాంటి వాళ్ళు కానీ, వీళ్ళంతా ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు అత్యంత ఎక్కువ మొత్తం ప్రభుత్వానికి ఇస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే ట్యాక్స్ రూపంలో. వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి ఎంతో దోహదం చేస్తారు. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు డొనేషన్స్ ఇస్తారు, అనేక రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళ ప్రభావ వర్గాలు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఎన్డీఏ అండ్ యూపీఏ గవర్నమెంట్స్, కొలిషన్ గవర్నమెంట్స్. ఓకే, నెక్స్ట్ బి. ఇందులో 30లో బి. వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ లేకపోవడం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ వన్ ఆర్ ఫ్యూ లీడర్స్ ఎట్ ద టాప్. నెక్స్ట్, పార్టీస్ డోంట్ కీప్ మెంబర్షిప్ రిజిస్టర్, డోంట్ హోల్డ్ ఇంటర్నల్ ఎలక్షన్స్ రెగ్యులర్లీ. వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య వాళ్ళకి ఎలాంటి ఎలక్షన్స్ జరగవు, అది కండక్ట్ చేస్తే అందరూ సీరియస్గా ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఇన్ వన్ ఆర్ ఫ్యూ లీడర్స్ ఎట్ ద టాప్. పార్టీలో ఒకరిద్దరి మధ్య మాత్రమే అధికారం ఉండటం, మిగిలిన పట్టించుకోకపోవడం. పార్టీస్ డోంట్ కీప్ మెంబర్షిప్ రిజిస్టర్ వాళ్ళు మెయింటైన్ చేయరు. ఇంటర్నల్ గా ఎలక్షన్స్ నిర్వహించి పార్టీలో ఈ సభ్యత్వం ఎవరికి ఇవ్వాలని నిర్ణయించరు. వాళ్ళు ఏదనుకుంటే పైన టాప్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఒకటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఇచ్చారు, ఎవరికి ఇవ్వాలనుకుంటే వాడికి ఇస్తారు పవర్, అంతే. అంతేగాని ఎలక్షన్ పెట్టి ఎవరికి సపోర్ట్ ఉంది, ఎవరికి ఇద్దామనేది అనుకోరు. అందువలన అది ఒక ప్రాబ్లం. దే డోంట్ హ్యావ్ ద మీన్స్ ఆర్ ద కనెక్షన్స్ నీడెడ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది డెసిషన్. నెక్స్ట్ రెండోది, ఛాలెంజెస్ ఆఫ్ డైనాస్టిక్ సక్సెషన్. అంటే డైనాస్టిక్ సక్సెషన్ అంటే ఏంటి? డైనాస్టిక్ సక్సెషన్ అంటే అధికారం అనేది, అంటే పార్టీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, ఇట్లా జనరేషన్స్ వస్తూ ఉంటాయి. పార్టీ ఇప్పుడు తెలుగుదేశం ఉంది, ఎప్పటి నుంచో ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఆయన తర్వాత మరి చంద్రబాబు నాయుడు వచ్చారు, ఆ తర్వాత ఇంకొకరు వచ్చారు, ఆ తర్వాత ఇంకొకరు వస్తారు. అట్లా అలాగే కాంగ్రెస్ ఉంది, మరి ఎప్పుడు మొదలైంది? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి మొదలైంది. సో మరి ఇప్పుడు సోనియా గాంధీ వరకు, రాహుల్ గాంధీ వరకు, ప్రియాంక గాంధీ వరకు, ఇలా ఏమొస్తుందంటే హైరార్కీ ఎలా వస్తుందంటే అక్కడ డైనాస్టిక్ వారసత్వంగా వస్తుంది. నెక్స్ట్, టాప్ మోస్ట్ పొజిషన్స్ ఆర్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ వన్ ఫ్యామిలీ. టాప్ మోస్ట్ పొజిషన్స్ ఆర్ ఆల్వేస్ కంట్రోల్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ వన్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ అన్ఫెయిర్ టు అదర్ మెంబర్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇది నచ్చదు. People who don't have adequate experience or popular support come to or occupy position of power. This is not good for democracy. ఎవరికైతే అధికారం ఉంటుందో, ఎవరికైతే మనీ ఉంటుందో వాళ్ళే అధికారం పొందడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది డెమోక్రసీకి మంచిది కాదు. మనీ అండ్ మజిల్ పవర్, చూడండి, మనీ అండ్ మజిల్ పవర్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం. నేను ఎక్కువ డబ్బు ఇచ్చాను, పార్టీకి ఫండ్ ఇచ్చాను, నాకే ఆ యొక్క మంత్రి పదవి ఇవ్వాలంటారు. అది తప్పు. They tend to nominate those candidates who have or can raise lots of money. ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళకి సీట్ ఇస్తారు. ఎవరికైతే ప్రజలకు మంచి ఇస్తారో వాళ్ళకి సీట్ ఇవ్వరు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళకి ఇస్తారు సీట్. అది ప్రాబ్లం. Rich people and companies who give funds to the parties tend to have an influence on the policies and decisions. రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ ప్రభావితం చేసేది ఎవరంటే పార్టీకి ఫండ్ ఇచ్చేవాళ్ళే. అందువల్లనే పార్టీస్ నిలబట్ల. నెక్స్ట్ ఇంకోటి చూడండి, నో మీనింగ్ఫుల్ చాయిస్ ఫర్ ద పీపుల్. పీపుల్కి సరైన చాయిస్, ప్రత్యామ్నాయం లేకపోవడం ఇంకో పెద్ద ప్రాబ్లం. వాళ్ళు అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, ఇంకొకరి గురించి ఆలోచించరాడు. పీపుల్ ఆర్ లెఫ్ట్ విత్ నో చాయిస్. ఆల్మోస్ట్ ఆల్ ద పార్టీస్ హ్యావ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. అన్ని పార్టీలు ఒకటే, మించుమించు అన్ని పార్టీలు ఒకటే. వాడుకున్న సిద్ధాంతాలు వీడు చెప్తాడు, వీడు చేతానని వాడు చేతానంటాడు, అన్నీ ఒకటి. ఇక్కడ చాయిస్ లేదు. వచ్చినోడు వచ్చినాక చేతాడో చేయడో చెప్పలేము. నెక్స్ట్ 32. ఈ 32 ప్రశ్న ఏంటి? ఇక్కడ చూడండి, ఎనలైజ్ ద గ్రాఫ్. గ్రాఫ్ ఇచ్చాడు ఇక్కడ. ప్రైమరీ సెక్షన్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు ఇచ్చాడు. వాటికి సంబంధించి క్రోర్స్ ఎనలైజ్ ద గ్రాఫ్ అన్నాడు కదా. దీన్ని చూసి మనం ఏం చేయాలన్నాడు, దాంట్లో ఉన్న మ్యాటర్ మనం క్రోడీకరించి పారాగ్రాఫ్ లాగా రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, యా అక్కడ మ్యాటర్ ఎలా ఇచ్చామో చూడండి. ఇవ్వండి గ్రాఫ్ అక్కడ ఇచ్చాడు కదా, పై చార్టు. ఆ పై చార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది చూస్తే, ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ జీడిపి బై ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టార్స్. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా. ప్రైమరీ సెక్టర్లో ఎంత ఉంది, సెకండరీ సెక్టర్లో, థర్డ్ సెక్టర్లో ఎంత ఉన్నాయి ఇచ్చాడు. ఇట్ కంపేర్స్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1973, 74 అండ్ 13, 14. ఇది ఈ ఇయర్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. అగ్రికల్చర్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టర్ ఇన్ 1973, 74. అగ్రికల్చర్ అనేది 73, 74లో ఎక్కువ ఉత్పత్తి చేయడం జరిగింది. సర్వీస్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టర్ ఇన్ 2013, 14. సర్వీస్ సెక్టర్ అనేది 13, 14లో ఎక్కువ ప్రొడక్షన్ చేసింది. టెర్షియరీ సెక్టర్ హ్యాస్, సర్వీస్ సెక్టర్ కాదు ఫ్రెండ్స్, ఇది సర్వీస్. ఓకే, ద టెర్షియరీ సెక్టర్ హ్యాస్ గ్రోన్ ద మోస్ట్ ఓవర్ 40 years. గత 40 సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ సెక్టర్ అంటే థర్డ్ సెక్టర్ పెరుగుతూనే వచ్చింది. The GDP of India in 2013-14 was more than 55,000 crores. Production in all the 3 sectors has increased. అన్ని సెక్టర్లో ప్రొడక్షన్ పెరిగింది. The production in tertiary sector has highly increased. బాగా పెరిగింది ఏంటంటే సర్వీస్ సెక్టర్, మూడో సెక్టర్. The tertiary sector has emerged as the largest producing sector. ఇప్పుడు అంటే మొత్తం మీద మూడో రంగం ఇప్పుడు స్టాక్ లో ఉంది. నెక్స్ట్, అబ్జర్వ్ ద పై గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్ అన్నాడు. మళ్ళీ పై గ్రాఫ్ ఇచ్చాడు, అనలైజ్ చేయమంటున్నాడు. పై గ్రాఫ్ ఇచ్చాడు, ఇక్కడ పై గ్రాఫ్ అనలైజ్ చేయండి. రిచ్ హౌస్ హోల్డర్స్, వెల్ హౌస్ హోల్డర్స్, హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్, పూర్ హౌస్ హోల్డ్స్. ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ద లోన్స్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ సెక్టర్ అన్నాడు, పర్సెంటేజ్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ ద ఫార్మల్ సెక్టర్ అన్నాడు. అంటే బ్లూ, పర్పుల్ 2 కలర్లో పేర్కొన్నాడు. బ్లూ, పర్పుల్ 2 ఇచ్చాడు. నెక్స్ట్ దాన్ని చూసి మనం కింద పారాగ్రాఫ్ రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఏం పాయింట్ రాసాము. ఓకే, ఫస్ట్ది, ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ లోన్స్ ఫ్రమ్ ద ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్ సెక్టార్స్. ఫార్మల్, ఇన్ఫార్మల్ సెక్టార్స్ నుంచి ఏ విధంగా లోన్ అనేది ప్రజలు తీసుకుంటున్నారు. పూర్ హౌస్ హోల్డ్స్ గెట్స్ 85% ఇన్ఫార్మల్ సెక్టార్ క్రెడిట్స్. అంటే పేదవాళ్ళు సాధారణంగా ఇన్ఫార్మల్ సెక్టార్ దగ్గర నుంచే మనీ తీసుకుంటున్నారు. ఇన్ఫార్మల్ అంటే ఎవరు, ల్యాండ్ లార్డ్స్ కానీ, వడ్డీకి అప్పు ఇచ్చేవాళ్ళు కానీ, వాళ్ళని ఇన్ఫార్మల్ సెక్టార్.
అలాగే పూర్ హౌస్ హోల్డ్స్ గెట్ 15% ఓన్లీ ఫార్మల్ సెక్టర్ క్రెడిట్స్. అందులో 15% మంది మాత్రమే, పూర్ పీపుల్ లో 15% మాత్రమే, వాళ్ళు తీసుకున్న అప్పులో 15% మాత్రమే ఫార్మల్ సెక్టార్స్ నుంచి, అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ తీసుకుంటున్నారు. నెక్స్ట్ హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్ గెట్ 53% ఇన్ఫార్మల్ సెక్టర్ క్రెడిట్స్. నెక్స్ట్ హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్ గెట్ 47% ఫార్మల్ సెక్టర్ క్రెడిట్స్. వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ గెట్ 28% ఇన్ఫార్మల్ సెక్టర్ క్రెడిట్స్. అలాగే వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్ గెట్స్ 72% ఫార్మల్ సెక్టర్ క్రెడిట్స్. వెల్ ఆఫ్ అంటే రిచ్ పీపుల్, రిచ్ హౌస్ హోల్డ్స్ గెట్ ఓన్లీ 10% ఇన్ఫార్మల్ సెక్టర్ క్రెడిట్స్. అంటే రిచ్ పీపుల్ ఏం చేస్తున్నారు, ఎక్కువ శాతం అక్కడ 72% ఎక్కడ తీసుకుంటున్నారు, ఫార్మల్ లెవెల్ అంటే బ్యాంకులు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు. చాలా తక్కువ శాతం, అంటే ఇంచుమించు 10% మంది మాత్రమే, 10% మాత్రమే బయట వ్యక్తుల దగ్గర నుంచి, ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి, వడ్డీకి అప్పించే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. రిచ్ పీపుల్ గెట్స్ ఫార్మల్ సెక్టర్ క్రెడిట్స్ మోర్, పూర్ పీపుల్ గెట్ ఇన్ఫార్మల్ సెక్టర్ క్రెడిట్స్ మోర్. ఓకే, ఇన్ఫార్మల్ సెక్టర్ క్రెడిట్ డిస్టర్బ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పూర్. ఇన్ఫార్మల్ సెక్టర్లో ఎప్పుడైతే మనం మనీ తీసుకుంటామో, అంటే మనం బ్యాంకులు ప్రభుత్వం దగ్గరికి వెళ్లకుండా వేరే వాళ్ళ దగ్గర, మనుషుల దగ్గర, వ్యక్తుల దగ్గర ఎప్పుడైతే తీసుకుంటామో, సంస్థల దగ్గర, అది మన ఆర్థిక వ్యవస్థకి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. నెక్స్ట్ 33వ ప్రశ్న, ఇది లాస్ట్ ప్రశ్న. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్ ఇస్తాడు. అలొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. ఇండియా మ్యాప్ ఇస్తాడు మీకు, అలాగే వరల్డ్ మ్యాప్ కూడా ఇస్తాడు. ఇండియా మ్యాప్ ఇచ్చి 2 సెట్ల పదాలు ఇస్తాడు. ఇండియా మ్యాప్ ఇచ్చి ముంబాయి, జమ్మూ, జంషెడ్పూర్, గోవా ఇండియా మ్యాప్ లో ఐడెంటిఫై చేయమన్నాడు. రెండో సెట్ ఏంటంటే కేరళ, బీహారు, ఢిల్లీ, అరేబియన్ సీ. వీటిని కూడా మనం అయితే ఈ 4 లేదా ఈ 4 ఈ మ్యాప్ లో ఇండియా మ్యాప్ లో ఐడెంటిఫై చేయాలి. అలాగే వరల్డ్ మ్యాప్ లో కూడా 2 సెట్లు ఇచ్చాడు. ఇదొక సెట్, ఇదో సెట్. 6 అని చెప్పాడు చూసారా, ఇక్కడ కూడా 6 అన్నాడు. ఇటలీ, సౌత్ ఆఫ్రికా, బెల్జియం, జర్మనీ, ఇది ఒక సెట్. దీన్ని వరల్డ్ మ్యాప్ లో మనం ఐడెంటిఫై చేయాలి. లేదంటే నైజీరియా, పసిఫిక్ ఓషన్, నార్వే, పాకిస్తాన్, వీటిని ఈ వరల్డ్ మ్యాప్ లో ఐడెంటిఫై చేయాలి. ఆ సెట్, ఈ సెట్, ఏదో ఒక సెట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.